హే గాయ్స్! ఈరోజు మనం టేస్టీ చీజ్ కేక్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం దానికోసం ఎనీ కైండ్ ఆఫ్ బిస్కెట్స్ తీసుకోవాలి. ఆ బిస్కెట్స్‌ని మెత్తగా పౌడర్ లాగా క్రష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. దాంట్లోన మనం ఎందులో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో ఆ బేస్‌లో ఈ పౌడర్ పోసుకొని, మెల్టెడ్ బటర్ ఏసుకొని, నీట్‌గా కలిపేసుకొని బేస్ లేయర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. నౌ బేస్ లేయర్ ఈస్ రెడీ. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టాలి ఫర్ అట్‌లీస్ట్ 30 మినిట్స్. మీన్‌వైల్ సెకండ్ లేయర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం మిల్క్‌లో వెనిగర్ ఏసి దాన్ని చీజ్ లాగా చేయాలి. చేసి దాంట్లో కొంచెం క్రీమ్ అండ్ కొంచెం షుగర్ ఏసి దీన్ని మెత్తగా బ్లెండ్ చేయాలి అంటిల్ ద టెక్స్చర్ ఈస్ షోన్ యాస్ ఇన్ ద వీడియో. దీన్ని మనం సెకండ్ లేయర్ లాగా పోసేసుకొని 4 అవర్స్ డీప్ ఫ్రీజ్‌లో పెట్టాలి. వన్స్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ లైక్ ద టెక్స్చర్ ఈస్ షోన్ ఇన్ ద వీడియో, మనం లాస్ట్ లేయర్ అదే థర్డ్ లేయర్ ప్రిపేర్ చేసుకోవాలి విచ్ ఈస్ అ చాక్లేట్ లేయర్. దీనికోసం ఎనీ కైండ్ ఆఫ్ చాక్లేట్ తీసుకొని దాన్ని మెల్ట్ చేసి దాంట్లో క్రీమ్ ఏసుకొని, ఫ్రెష్ క్రీమ్ ఏసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టు థర్డ్ లేయర్‌లా పోసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు సెట్ చేసేసుకోవాలి. ఇలా థర్డ్ లేయర్ సెట్ చేసేసుకున్నాక ఇంకొక 30-40 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెడితే థర్డ్ లేయర్ కూడా హార్డ్ అవుతుంది. అంతే, దట్స్ ఇట్. ఎంతో టేస్టీ అయిన చీజ్ కేక్ ఈస్ రెడీ టు ఈట్.